Hi students, welcome back to my YouTube channel Science Classes. This is Dr. Nagaraju. So let us discuss semester 5th regarding of zoology, Telangana University, Palamur University, Naga Shatavahana University and Osmania University, Mahatma Gandhi University also. So ఫిఫ్త్ సెమిస్టర్లో ముఖ్యంగా మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సినటువంటి అంశం అంటే సిబిసిఎస్ మెథడ్లో అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మెథడ్లో మనకు ఫిఫ్త్ పేపర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది జనరల్గా ఫిఫ్త్ ఏ ఫిఫ్త్ సి. సో మనకి ఇక్కడ మన కాలేజ్లో మన చాయిస్ని బట్టి ఆ పేపర్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఆ రెండు పేపర్ల గురించి ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఏదో చూద్దాం. సో ఫస్ట్ ఫిఫ్త్ ఏ. సో ఇది బయోమాలిక్యూల్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో బయోమాలిక్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని 4 యూనిట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. యూనిట్ నెంబర్ 1 బయోమాలిక్యూల్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. సో జీవాణువులు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? జీవాణువులు సో ఇక్కడ ముఖ్యంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. సో ఇందులో క్లాసిఫికేషన్ అండ్ మెటబాలిజం, వర్గీకరణ మరియు జీవక్రియ, వీటి గురించి వర్గీకరణ మరియు జీవక్రియ. ఇందులో బయోమాలిక్యూల్స్ యొక్క ఇంపార్టెన్స్ వర్గీకరణ, వీటితో పాటు క్రెబ్స్ సైకిల్, ప్రోటీన్, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ గ్లైకాలసిస్. ఇవి బయోమాలిక్యూల్స్లో మనకు సైకిల్స్లో వచ్చేటువంటి అంశాలు. సో ఇక్కడ క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మరియు గ్లైకాలసిస్ అనేటువంటి వాటి గురించి వీటిలో మనం చదువుకుంటూ ఉంటాం. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2లో లిపిడ్స్ అండ్ ఎంజైమ్స్, కొవ్వులు మరియు ఎంజైమ్. సో కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వు ఆమ్లాలు మరియు ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత వీటి యొక్క సక్సెస్, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి నిర్మాణాల గురించి ఎంజైమ్స్ మరియు ఎంజైమ్స్ గురించి ఇందులో రకాలు, ఆ ఎంజైమ్స్ యొక్క చర్యలు ఏ విధంగా ఉందో ఈ యొక్క సెకండ్ యూనిట్లో మనం విశదీకరించుకుంటాం. క్లాస్ కంటిన్యూ. నెక్స్ట్ యూనిట్ 3. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. సో ఏంటి ఇక్కడ అంటే ఎండోక్రైనాలజీ యొక్క అంటే అంతఃస్రావక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా. సో ఇక్కడ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్, హోమియోస్టాసిస్ అంట, హార్మోన్స్ యొక్క రకాలు ఉన్నాయి. సో ఆ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఎండోక్రైన్ సిస్టంలో మనకు ఇంటర్నల్గా బాడీ సమతా స్థితిలో ఏ విధంగా ఈ హార్మోన్స్ యొక్క ప్రాముఖ్యత, హోమియోస్టాటిస్లో ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటి అంశం గురించి ఇందులో థర్డ్ యూనిట్లో మనకు వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ 4th యూనిట్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఎండోక్రైన్ గ్లాండ్స్, సో అంతఃస్రావక వ్యవస్థలు, అంతఃస్రావక గ్రంథులు. మనకు తెలుసు, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ప్రీవియస్ ఇయర్స్లో మనకు వచ్చింది. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అంతఃస్రావక గ్రంథులు అంటాం. ఈ అంతఃస్రావక గ్రంథులు వచ్చేసి సో పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, దెన్ థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, తర్వాత సెక్సువల్ గ్లాండ్స్, సెక్సువల్ హార్మోన్స్ అండ్ సెక్సువల్ గ్లాండ్స్. సో ఏది సెక్సువల్ గ్లాండ్స్ వచ్చేసి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్,
టెస్టిస్, ఓవరీ. సో మేల్ అండ్ ఫీమేల్ సెక్సువల్ హార్మోన్స్ సపరేట్గా మనకు అందులో ఉంటాయి. సో వాటి గురించి ఈ టాపిక్లో ఎండోక్రైనల్ గ్లాండ్స్లో మనకు ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క టాపిక్లో ఫోర్త్ యూనిట్లో మనకు క్లియర్గా ఉంటుంది. సో వాటి గురించి అందులో విశదీకరించుకుంటాం. దీంతో పాటు సేమ్ మన యూనివర్సిటీ 5th C ఇదే జువాలజీలో 5th C అంటే ఈ చాయిస్ బేస్ క్రెడిట్ సిస్టంలో భాగంగా సేమ్ యాస్టీస్ 5th C పేపర్ కూడా ఉంటుంది. అదే మనకు ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీ, ఇంపార్టెంట్ ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీ. సో ఇందులో కూడా 4 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3, యూనిట్ నెంబర్ 4. సో అసాంక్రామ్యత మరియు జీవ సాంకేతిక శాస్త్రం అంటాం తెలుగులో. సో బయోమాలిక్యూల్స్, ఇందులో ఇది ఒకటి వచ్చేసి బయోమాలిక్యూల్స్, జీవాణువులు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత, జీవ సాంకేతిక. దీని బయోకెమిస్ట్రీ అండ్ ఎండోక్రైనాలజీ, టాపిక్ పేరు వచ్చేసి బయోకెమిస్ట్రీ అండ్ ఎండోక్రైనాలజీ. సో బయోకెమిస్ట్రీ, ఎండోక్రైనాలజీ, దెన్ కంపారిజన్ విత్ ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీ. అంటే ఇందులో కొంచెం సులువుగా ఉండే విధంగా, అర్థమయ్యే విధంగా, కొంచెం సులభంగా, అందులో కూడా సులభంగా కొన్ని టెక్నిక్స్ వాడితే అది కూడా మనకు సులభంగా ఉండే విధంగా అందుబాటులో ఉంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ కాలేజ్, మీ కాలేజ్లో ఏ టాపిక్ తీసుకున్నారో దాని ప్రకారం మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఖచ్చితంగా ఇది ఏ పేపర్ ఉందో దాన్నే ఫాలో కావాలి. నేను 2 మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాసెస్లో. మీకు మాత్రం అక్కడ ఏ కాలేజ్లో, మీ కాలేజ్లో ఏది ఉందో చూస్ చేసుకొని దాన్నే ఫాలో కాండి. ఓకే. సో ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునాలజీ, యూనిట్ నెంబర్ 1. సో యూనిట్ నెంబర్ 1లో ఇంపార్టెన్స్ యొక్క ఇమ్యునాలజీలో అక్వైర్డ్ ఇమ్యునాలజీ, న్యాచురల్ ఇమ్యునాలజీ, సో సెక్యూర్ లైన్స్, ప్రైమరీ, సెకండరీ, దెన్ లింఫోసైట్స్, లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ఇవన్నీ కూడా యూనిట్ నెంబర్ 1. సో కంటిన్యూషన్లో యూనిట్ నెంబర్ 2 వీటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది. ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ యొక్క జీవ సాంకేతికత, వాటి విధానాలు, నిర్మాణాలు, అందులో రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని, తర్వాత క్లోనింగ్ వెక్టర్స్ అని, క్లాస్మిడ్స్, తర్వాత క్లోనింగ్ యానిమల్స్ అని, తర్వాత జనరేషన్స్ అని, సో అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ అని, కృత్రిమంగా వాడేటువంటి యానిమల్స్ యొక్క నిర్మాణాలని. సో యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీని ఉపయోగించి కృత్రిమంగా ఆర్గాన్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నాం, లైక్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, IVF అంటాం. సో కృత్రిమంగా IVF యొక్క ప్రాముఖ్యత ఏముంది మనకు తెలుసు. IVF యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క చరిత్ర, లక్షణాలు, తర్వాత RBC, WBC, లింఫోసైటిక్ ఆర్గాన్స్. సో వాటిలో ఇమ్యునాలజీకి సంబంధించినటువంటి ఈ 4 టాపిక్స్. సో ఈ ఇమ్యునాలజీ, ఎనిమల్ బయోటెక్నాలజీలో మనకు కృత్రిమంగా వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దాని గురించి అవగాహన ఏ విధంగా ఉంటుంది అనేది ఉంటుంది. సేమ్ యాస్టీస్ 80 మార్క్స్ పేపర్, సేమ్ యాస్టీస్ 80 మార్క్స్ పేపర్. కంపేర్ చేసుకుంటే 2 కూడా 80 మార్క్స్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఏ పేపర్ వాళ్ళు ఆ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తరోగా ప్రిపేర్ కావాలి, అది మనకు ఈజీగా ఉంటుంది. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బెల్ ఐకాన్, అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నేను ఏ క్లాస్ పెట్టినా మీ క్లాస్కి మీకు అది నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది, మీరు దాన్ని ఫాలో కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.